హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటున్నామండి. దానికోసం అయితే కలబంద, వేపాకు, కరివేపాకు, గోరింటాకు, మందారాకు ఈ విధంగా అయితే తీసుకున్నామండి. మంచి కొబ్బరి నూనె, గానుగలో పట్టిన కొబ్బరి నూనె, కొన్ని మెంతులు కూడా. కలబందని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని గుజ్జులాగా తీసుకోవాలండి. తర్వాత ఒక మందపాటి గిన్నె ఏదైనా సరే పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ని 1 లీటరు మేము గానుగ నుండి అయితే తెచ్చుకున్నామండి ఆయిల్. ఆ ఆయిల్ ఇందులో వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత బాగా మరిగించాలి ఆయిల్ని. ఆయిల్ మరిగిన తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు చిటపట అయిన తర్వాత ఈ విధంగా అవ్వాలి. తర్వాత వేపాకు మేము బయట వేసుకున్నామండి, ఎందుకంటే వేడి ఉంది కదా ఆయిల్. ఈ విధంగా చిమ్ముతుంది అని చెప్పేసి బయట వేసుకున్నాము. ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకొని చితలడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా వేపాకు, మందారాకు, గోరింటాకు, మందార పూలు లేకపోతే ఆకుతో అయినా సరిపెట్టుకోవచ్చండి. మాకు పూలు దొరికాయి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. లాస్ట్కి మందార పూలు వేసుకున్నాము. ఫ్లవర్స్ కదండి, తొందరగా అయిపోతుంది. ఆకులు కొంచెం టైం పడుతుంది కదండి. పూలు అయితే లాస్ట్కి వేసుకోవాలి. మనకు ఒక ఆకు తీసుకుంటే ఇవి క్రిస్పీగా రావాలి. ఆయిల్ అంతా గ్రీన్ కలరు, కొంచెం ఎల్లో లాగా వస్తుందండి. మరీ మాడనివ్వకూడదు. హెయిర్ అయితే బాగుంటుందండి. డాండ్రఫ్ కానీ, పెయిన్లు కానీ పిల్లలకి పెడితే హెయిర్ షైనీగా ఉంటుంది, ఊడడం ఆగిపోతుంది. లాస్ట్లో కలబంద గుజ్జు యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. అది కూడా కొంచెం నల్లగా అయిన తర్వాత ఉంచుకోవాలి. ఈ ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ చాలా షైనీగా ఉంటుందండి. పెట్టుకుంటే మీకే తెలుస్తుంది. ఒక 3 టైమ్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని హెడ్ బాత్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత బాటిల్లో వేసుకొని పెట్టుకోవాలి.